Okay, and good. They don't have their own time in their hand because they need money, and they get their money because of the time they spend in their office. అందుకే వాళ్ళకి అంటే దే ఆర్ మెంటల్లీ ఫ్రస్ట్రేటెడ్. They get frustration, so they're unhappy. ఓకే. ఇంకా అన్నిటికంటే మెయిన్ అంటే నేను సెల్ఫ్ ఎంప్లాయిడ్ గా మెడికల్ షాప్ ఓపెన్ చేసినప్పుడు మనము మామూలుగా ఇంటర్ 10th ఆ టైంలో చాలా కలలు కనింటాం కదా. నేను నా కెరీర్ మొదలు పెట్టినప్పుడు నేను ఈ వరల్డ్ టూర్స్కి వెళ్ళాలి, ఫ్యామిలీతో హ్యాపీగా లైఫ్ లీడ్ చేయాలి, నేను అనుకున్నవన్నీ డ్రీమ్స్ ఫుల్ఫిల్ చేసుకోవాలి అనేది మనము అంతే కదా. ఇప్పుడు ఫైనాన్షియల్ గోల్స్ కావచ్చు, కార్ కొనాలని, మంచి ఇల్లు కట్టాలని, రకరకాల డ్రీమ్స్ తోటి ఎంటర్ అవుతాం. వన్స్ ఎంటర్ ఇన్ దాంట్లో పోయినాక ఆడ క్యాప్ ఉంటది కదా, లిమిటెడ్ ఇన్కమ్ క్యాప్ ఉంటది. మనం ఎంత కష్టపడ్డా అంతే. ఇంకా అది అర్థమయ్యి ఫ్రస్ట్రేట్ అవుతాడు. అది మెయిన్ నాకు బాగా అర్థమైంది. మీరు చెప్పింది కూడా కరెక్టే. లీవ్ అడగడము, మన పైన మన జుట్టు వాళ్ళు పట్టుకోవడము, ఇవన్నీ ఉంటాయి. అంటే మీరు అన్నది కూడా అంటే దే ఆర్ గెటింగ్ అంటే వాళ్ళు ఎంత టైం అఫ్ కోర్స్ దే ఆర్ 8 hours ఆఫీస్ లో స్పెండ్ చేసినా గానీ వాళ్ళు 8 hours అంటే ప్రొడక్టివ్ టైం స్పెండ్ చేసిన, 7 hours ప్రొడక్టివ్ టైం స్పెండ్ చేసిన, 6 hours ప్రొడక్టివ్ టైం స్పెండ్ చేసిన, దే ఆర్ గెటింగ్ జస్ట్ ఓన్లీ దేర్ పేమెంట్ అంటే ఫిక్స్డ్ పేమెంట్ అంతే వస్తుంది. దే ఆర్ నాట్ గెటింగ్ ఎనీ హైక్స్ ఎనీ బోనసెస్. అది కూడా ఒక అంటే ఇట్ ఈస్ ఆల్సో మెయిన్ రీజన్. సో దే ఆర్ గెటింగ్ దేర్ ఫ్రస్ట్రేషన్. అంతే. మనం వాళ్ళు ఆల్రెడీ 15 years 16 years సాఫ్ట్వేర్ ఫీల్డ్ లో నలిగిపోయిన వాళ్ళు మనకు చెప్పిన విషయాలు చూసుకుంటే 4% 7% ఇంక్రిమెంట్ తోటి ఎక్కువ ఫ్రస్ట్రేట్ అవుతారంట. వాళ్ళు కంపెనీకి ఏదో నేను లేకపోతే కంపెనీ లేదు అన్నట్టు పని చేసి ఇంక్రిమెంట్ దగ్గరకు వచ్చే వరకు దే ఆర్ వెరీ ఫ్రస్ట్రేటెడ్. సెకండ్, వాట్ వాజ్ యువర్ టేక్ అవే ఫ్రమ్ లీలా కృష్ణస్ వేకప్ కాల్? మీరు ఫస్ట్ రోజు లీలా కృష్ణ వేకప్ కాల్లో ఈ దాన్ని కంటిన్యూటీగా కొన్ని విషయాలు చెప్పాడు. ఇప్పుడు మీరు చెప్పినవన్నీ వచ్చినాయి అనుకో దాంట్లోనే. నోట్స్ ఓపెన్ చేస్తున్నా. ఓకే సార్. అంటే వాట్ వాజ్ యువర్ టేక్ అవే ఫ్రమ్ లీలా కృష్ణ? మోస్ట్లీ రిమోట్ ఆటోమేటిక్ ప్రాసెస్ అని చెప్పారు సార్. అంటే మోస్ట్లీ ఐ వాస్ కనెక్టెడ్ టు దట్. అండ్ లిటరల్లీ అంటే సార్ చెప్పిన ఎడ్యుకేషనల్ సిస్టమ్ అంటే నాకు ఒక స్టోరీ తెలుసు సార్ యాక్చువల్లీ. అంటే వేర్ ఏ ఫాక్స్ హంట్ ఏ డీర్ అంటే ఒక నక్క ఒక డీర్ ని అంటే హంటి వేసి వేటాడి చంపేసింది. అక్కడే చెట్టు మీద ఉన్న గద్ద ఉన్నది. గద్ద ఇప్పుడు తన లోపల శక్తి ఉంది, కాకపోతే ఇట్స్ గాట్ గ్రీడీ. అంటే అక్కడ ఉన్న ఆల్రెడీ నక్క అంటే ఎలా అంటే ఆల్రెడీ అక్కడ ముందే మీట్ ఉంది కాబట్టి నక్కను అడిగింది అన్నట్టు. అంటే విల్ యూ గివ్ మీ సమ్ ఆఫ్ యువర్ మీట్ అంటే అది బార్గెన్ చేయడం స్టార్ట్ చేసింది నక్క. నువ్వు నాకు నీ 2 రెక్కలు ఈకలు ఇవ్వు, నేను నీకు మీట్ ఇస్తా. అట్లా ఈకలు ఇచ్చింది, మీట్ అయిపోయింది. మళ్ళీ అంటే ఆ మీట్ నచ్చిన ఈగలు ఏం చేసిందంటే ఇట్స్ కీప్ ఆన్ గోయింగ్ నియర్ దట్ ఫాక్స్ ఫర్ దట్ మీట్. సో ఇట్ గెట్స్ ట్రేడింగ్ ఇట్స్ వింగ్స్ అంటే ఫెదర్స్ ఇచ్చేసింది. అట్ లాస్ట్ దాని దగ్గర రెక్కలు లేవు. ఆ రెక్కలు లేకు అంటే ఈకలన్నీ పోయి రెక్కలు లేకపోయేసరికి ఎగరాలేదు. ఓవరాల్ ఆ నక్క కూడా ఈగల్ని చంపేసింది. సో ఓవరాల్ దట్ ఈవెన్ అవర్ ఎడ్యుకేషన్ సిస్టమ్ అలా అంటే మోస్ట్లీ అంటే మనకున్న క్వాలిటీ, మనకున్న టాలెంట్ ని, టైం అనే దాన్ని ఇట్స్ ట్రేడింగ్ లైక్ మార్క్స్. అంటే మార్క్స్ ఇప్పుడు ఇక్కడ ఉన్న రెక్కల్ని మార్క్స్ ద్వారా మనకి ఇచ్చి అది ట్రేడ్ చేయడం జరుగుతుంది. అంటే ఐ గాట్ కనెక్టెడ్ బై దిస్ స్టోరీ ఇన్ దట్ వేకప్ కాల్ ఆఫ్ లీలా కృష్ణ సార్. Excellent. Can you briefly explain ESBI concept explained by Ravi Kiran? ఎకనామికల్ కామర్స్ బిజినెస్ యాక్చువల్లీ అంటే సోషల్ నెట్వర్కింగ్ అంటే కాదు ESBI లెఫ్ట్ సైడ్ క్వాడ్రంట్, రైట్ సైడ్ క్వాడ్రంట్ ఎక్స్ప్లెయిన్ చేశాడు. ఎంప్లాయీ, సెల్ఫ్ ఎంప్లాయీ, బిజినెస్ అండ్ ఇన్వెస్టర్స్. ESBS క్వాడ్రంట్ యాక్చువల్లీ ఎంప్లాయిడ్, సెల్ఫ్ ఎంప్లాయిడ్ అండ్ బిజినెస్ మ్యాన్ క్వాడ్రంట్. అంటే యాజ్ ఇట్ ఎంప్లాయిడ్ అనేది అంటే దే ఆర్ ఆల్ ట్రేడింగ్ దర్ టైమ్ టు ద బిజినెస్ క్వాడ్రంట్ పీపుల్ ఫర్ ద
ప్రొడక్టివిటీ అంటే వాళ్ళకి వచ్చే ప్రొడక్టివిటీ కోసం అనేది వాళ్ళు ఎంప్లాయిడ్ గా అయిపోతున్నారు ఒక బిజినెస్ మ్యాన్ దగ్గర. అంటే ఇట్స్ ఆల్ కమ్ టు దర్ మైండ్ సెట్. అంటే సార్ చెప్పినట్టు మైండ్ సెట్ ఆల్ డిపెండ్స్ అనేది. వి కీప్ ఆన్ థింకింగ్ యాజ్ వీఆర్ అన్ ఎంప్లాయిడ్ స్టేట్ ఆర్ అంటే ఒక పెద్దగా అంటే దేర్ ఇస్ అ కోట్ ఆఫ్ ఒక పర్సన్ ఉంది, అన్లెస్ ఆర్ అంటిల్ యూ థింక్ బిగ్ యూ కెనాట్ బికమ్ బిగ్ అనేది. అంటే మనం మైండ్ సెట్ ఎంత మైన్యూర్ గా ఉండిపోతే అంత మైన్యూర్ గా ఉండిపోతాం. కాబట్టి అఫ్ కోర్స్ ఎంప్లాయిడ్ అనేది చాలా అంటే ఇట్స్ నాట్ అంటే మైండ్ సెట్ మైన్యూర్ మైండ్ సెట్ ఏం కాదు, కాకపోతే ఇట్స్ ఏ లిమిటెడ్ ప్రొవోక్డ్ మైండ్ సెట్. లిమిటెడ్ ప్రొవోక్డ్ మైండ్. మైండ్ సెట్ అంటే we don't think independently, we need to think according to what they say and we have to present what they give us. అంతేగాని మనం చేయాల్సింది అక్కడ ఏం లేదు. అఫ్ కోర్స్ వీ కెన్ షో అవర్ క్రియేటివిటీ ఇన్ దట్. ఆ క్రియేటివ్ వల్ల కొంతమంది హైప్ అవుతారు, కొంతమంది హైప్ కాగరు. కానీ ఆ క్రియేటివిటీలో కూడా వాళ్ళు చెప్పిన టాపిక్ లోనే మనం క్రియేటివిటీ చూపిస్తాం కాబట్టి ఒకటే మన అక్కడ ఈఎస్బిఎల్ అర్థం కావాల్సింది ఏంటంటే ఎంప్లాయీ సెల్ఫ్ ఎంప్లాయీకి వచ్చే ఇన్కమ్ యాక్టివ్, సింపుల్. యాక్టివ్ మనం పోయి పని చేసి డబ్బు వస్తుంది, లేకపోతే లేదు. బట్ బిజినెస్ పీపుల్ ఒకసారి ఆర్గనైజ్ బిల్డ్ చేయడానికి, టీమ్ బిల్డ్ చేయడానికి కొంత టైం తీసుకుంటారు. విల్ గెట్ ప్యాసివ్ ఇన్కమ్. దట్ ఈస్ ద డిఫరెన్స్. ఒక కేస్ స్టడీలో కూడా నేను ఒకటి చూసాను, అదంటే ఆ సార్ పేరు నాకు గుర్తుకు యాక్చువల్గా. ఆన్ టైం అంటే టైం గురించి చెప్తారు. ఎలా అంటే నువ్వు 8 గంటల నీ టైమ్ ఈజ్ మనీ అని ఒక ఓల్డ్ సేయింగ్ ద్వారా చెప్తారు. నువ్వు ఎంత వర్క్ చేస్తావో అంతే నీ టైం ఉంటది. కొంతమంది పీపుల్ ఏం చేస్తారంటే ఎక్కువ పని చేస్తారు, వాళ్ళకి ఎక్కువ పైసలు వస్తాయి. అట్లా కాకుండా ఇంకా కొంత ప్రొవోక్డ్ పర్సన్స్ అయితే పని చేసే వాళ్ళని పెళ్లి చేసుకొని అట్లా వాళ్ళ ఇన్కమ్ అట్లా కూడా వాళ్ళ ఇన్కమ్ ని వాళ్ళు ఏం చేస్తారు. ఇంకా తెలివైన పర్సన్స్ ఏం చేస్తారంటే దే స్ప్రెడ్ దేర్ ఐడియాలజీ టు ద అదర్స్ అండ్ మేక్ దెమ్ వర్క్ సో దే క్యాన్ ఎర్న్. అంటే వాళ్ళు ఇండైరెక్ట్ గా వాళ్ళు ప్యాసివ్ ఇన్కమ్ జనరేట్ చేస్తున్నారు. ఆ అంటే వాళ్ళు షేర్ చేసిన మైండ్ సెట్ పర్సనాలిటీ వాళ్ళకి యాక్టివ్ ఇన్కమ్ జనరేట్ చేస్తున్నారు. Of course, it overall come to that same concept, active income and passive income. He is getting his active income by spreading these ideology. Also, he is getting his passive income because they are spreading that ideology to others also. Yes. Time proportional to money. That is the principle of time proportional to money. Time is directly proportional to money. Yes. Among us, the entrepreneurs in money and millennials, who could you relate to most? మనము ఫస్ట్ డే ఇది మనీ అండ్ మిలెనియల్స్ అని మనము మొదటి రోజు మెన్ ప్యానల్ డిస్కస్ చేశారు కదా, దాంట్లో మీకు బాగా రిలేట్ అయిన పర్సన్ ఎవరు? యాక్చువల్లీ ఐఎమ్ వెరీ బ్యాడ్ ఎట్ రిమెంబరింగ్ నేమ్స్. అఫ్ కోర్స్ ఐ వాజ్ రిలేటెడ్ టు దట్. అంటే ఒక ఉమెన్, అంటే షీ వోర్ స్పెట్స్, ఐ డోంట్ నో హర్ నేమ్, ఐ కాంట్ రిమెంబర్ హర్ నేమ్. She said she was and she is working in an IT sector of Chennai. Akkada work chestuna. I got more related to her because of ante as she was young and as soon as she get graduated and got job, she was directly within 3 months she got into this field. As ante ipu nenu kuda oka student, I mean I am starting my graduation now, so I can తను గ్రాడ్యుయేషన్ అయిపోయిన తర్వాత చేసేది. ఇప్పుడు నేను గ్రాడ్యుయేషన్ మొదలు పెట్టడం నుండి స్టార్ట్ చేయాలి అని ఒక ఐ వాస్ కనెక్టెడ్ టు హర్. లైక్ ఇనిషియల్లీ లిఖిత మ్యామ్. Yes. Do you feel you too have the mental stamina like to overcome the initial resistance? Yes sir, of course. అంటే మెంటల్ స్టామినా అనేది ఎవరు అంటే దే ఆర్ నాట్ బోర్న్ విత్ మెంటల్లీ స్ట్రాంగ్, బట్ దేర్ పర్పస్ మేక్ దెమ్ మెంటల్లీ స్ట్రాంగ్. అంటే మనకి ఎందుకు అది కావాలి అంటే ఆ డిజైర్ మనకి ఉంటే వి విల్ గెట్ ఆటోమేటికల్లీ. ఎంత టఫ్ సిచ్యువేషన్స్ వచ్చినా గానీ వి విల్ బి స్టాండింగ్ మెంటల్లీ దేర్ టు టేక్ దట్ ఫ్రూట్ ఆఫ్ ఓవర్ ద ట్రీ. Purpose is important. Purpose. When purpose is strong, our mental stamina is automatically strong. Yes sir. And what is the difference between active income and passive income? Active income, as we said, trading their time for money is called as active income. Passive income అనేది అని అంటే we can do అంటే
we can trade our time also. మన టైం ట్రేడింగ్ ఏ కాకుండా we can explore, we can mentor others people. Or అంటే there is a saying of వాన్ బఫెట్, నువ్వు పడుకున్నప్పుడు కూడా నువ్వు మనీ సంపాదించలేకపోతే నువ్వు జీవితాంతం ఒక పూర్ పర్సన్ గానే మిగిలిపోతావు అని. దట్స్ వాట్ ఐ బిలీవ్ ఇన్ యాజ్ పాసివ్ ఇన్కమ్. Yes. What was the 21st century wealth creation equation Naresh Raj disclosed in this talk? మీరు ఫస్ట్ లో స్టార్టింగ్ చెప్పారు చూడండి, సోషల్ మీడియా ప్లస్ రాసుకున్నాను. కమ్యూనిటీ ప్లస్ సొల్యూషన్ ఇస్ ఈక్వల్ టు ఎంటర్‌ప్రెన్యూర్. ప్రాబ్లమ్ సొల్యూషన్ ప్రొడక్ట్ సర్వీస్ అండ్ స్కేలబిలిటీ పొటెన్షియల్ టెక్నాలజీ ఇస్ ఈక్వల్ టు వెల్త్. ఇదంతా which industry are we going carry on formula of asset based income. Yes. Which industry are we going to focus on and why? Wellness and awareing the people of their mentally about their body and the problems they used to get by their living of standards. అంటే వాళ్ళ ప్రాసెస్, వాళ్ళు తయారు చేసే ప్రాసెస్ వల్ల వాళ్ళ బాడీకి ఎంత హానికరం అనేది వీఆర్ గోయింగ్ టు ఎక్స్ప్లోర్ దెమ్. అంటే యాక్చువల్లీ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ థింక్ డ్రింకింగ్ ఆఫ్ వాటర్, అంటే నాకు తెలిసింది నేను చెప్తాను, ఎనీ టైమ్ ఈజ్ ఓకే, బట్ ఈవెన్ ఫర్ డ్రింకింగ్ ఆఫ్ వాటర్ ఆల్సో దెర్ ఇస్ ఎ స్పెసిఫిక్ టైం. అంటే యాక్చువల్లీ నేను ఇప్పుడు ఇంట్లో ఇదే సిస్టమ్ ఫాలో అవుతున్నాను, బైపీసీ స్టూడెంట్ కాబట్టి దే సీ మీ యాజ్ ఏ డిఫరెంట్ ఫ్రీకీ పర్సన్. అంటే నన్ను ఒక విచిత్రంగా చూస్తారు. అంటే నీళ్లు తాగడానికి కూడా క్యాలిక్యులేటర్ గా టైం పెట్టుకోవడం, సపరేట్ వాటర్ పెట్టుకోవడం. అంటే నేను 10th కి రాకముందుకు నా ఫుడ్ డైట్ అనేది పిరమిడ్ లాగా ఉండేది సార్. యాక్చువల్లీ ఎలా అంటే లైక్ ఇట్ షుడ్ బి లైక్ దిస్. అది అంటే నేను చాలా ఒబెసిటీ అని కాదు కానీ ఐ యూస్ టు బి ఫ్యాట్, అంటే చాలా ఫ్యాట్ ఉండేవాడిని. తర్వాత నా హాస్టల్కి వెళ్ళిన తర్వాత నా ఫుడ్ డైట్ అనేది మనం చేస్తున్నది తప్పు. వీ షుడ్ బి టేకింగ్ అప్రైట్ పిరమిడ్. అంటే ఒక అప్రైట్ బ్రేక్ఫాస్ట్ షుడ్ బి హెవీ, లంచ్ షుడ్ బి మినిమం అండ్ డిన్నర్ షుడ్ బి ఫర్దర్ మోర్ మినిమం. అలా అది మనం రివర్స్ చేస్తున్నాం. అది లంచ్ చేసుకొని నేను ఇక్కడ ఇంట్లో నేను అప్రైట్ గా చేస్తున్నాను. ఇప్పుడు వాళ్ళు నన్ను ఏమంటున్నారంటే తినడానికి కూడా క్యాలిక్యులేషన్స్ ఏంటి మరి అంత అన్న ఒక, అంటే దే ట్రీటింగ్ అంటే ఒక మెంటల్ అసైన్ పేషెంట్ లాగా నన్ను ట్రీట్ చేస్తున్నారు అన్నట్టు. అంటే దే ఆర్ థింకింగ్ యాజ్ ఐ యామ్ లైక్ దట్. జీవించడం వేరు, ఆప్టిమల్ హెల్త్ గా జీవించడం వేరు. Yeah, actually they are not wrong because they are habituated. అంటే వాళ్ళకి అలవాటు అయిపోయింది. అంటే నేను వాళ్ళ చైన్ కి నేను డిఫరెంట్ గా బిహేవ్ చేస్తున్నాను కాబట్టి ఐఎమ్ డిఫరెంట్ టు దెమ్. నేను ఇప్పుడు అదే నేను చేయాలనుకుంటున్నాను. బీయింగ్ వెల్నెస్ అంటే అది ఈ వీళ్ళ దగ్గర ఉన్న హపోని ఐ వాంట్ టు రిమూవ్ దట్ సో దట్ ఐ కెన్ స్ప్రెడ్ దిస్. అప్పుడు మనం ఫాలో అవుతారు వాళ్ళు. Can you briefly mention the roles of our brand partners, the World of Wellness, Narine Global for Entrepreneurship and Amway Global? Narine Global School for Mentorship, it's like a platform. అంటే ఇప్పుడు నేను కానీ అంటే అక్కడ ఉన్న 900 పీపుల్స్ కి, అంటే నిన్న జరిగిన 3 days వర్క్షాప్ లో 900 పీపుల్స్ కి it's like a platform showing us the way to lead our life as a mentors. And మాకు ఒక mentors ని ఒక guidance ని మాకు provide చేసి they are helping us and they are getting mutually benefited as we are getting as we are doing now. And Yes. The World of Wellness, it's even though most of the people may be literate or graduated, అంటే చదువుకున్నారు ఉన్నారు, చదువుకుని లేరు, even they could be housewives, 10th dropouts, inter dropouts, or maybe someone could be like MPC students. వాళ్ళకి కెమిస్ట్రీ గురించి తెలుస్తుంది కావచ్చు కానీ biological phenomena in our body they don't know. Like అంటే మొన్న రీసెంట్ గా జరిగిన బోన్స్ ప్రాసెస్ లో ఇప్పుడు ఒక ఎంపీసీ స్టూడెంట్ కి మనం చెప్పలేము కదా సార్. అంటే ఎలా అంటే
ఏదైతే ఆస్టియోపోరోసిస్ అంటే ఏంటిది, అంటే కాల్షియం ఎలా బిల్డ్ అవుతుంది, మనకు ఆ కాల్షియం ఏ పరంగా యూజ్ అవుతుంది, మజిల్ బ్రేక్ సిస్టమ్ లో కూడా ఎందుకు కాల్షియం అనేది ఎందుకంత ఇంపార్టెంట్ అనేది ఇట్స్ లైక్ అంటే గివింగ్ అస్ ద నాలెడ్జ్ టు కన్వే దస్ నాలెడ్జ్ టు అదర్స్. అంటే ఉన్న వాళ్ళకి ఇంకా నాలెడ్జ్ పెంచుతుంది, లేని వాళ్ళకి ఆ నాలెడ్జ్ ఇస్తుంది. ఇట్స్ లైక్ ఇట్. అండ్ ఆంబే ఇస్ లైక్ ఏ కరెక్ట్ పాత్. అంటే ఆ ఇచ్చిన నాలెడ్జెస్ ని ఎక్కడో వెతకనవసరం లేదు. వీ హ్యావ్ ఇన్ దిస్ కైండ్ ఆఫ్ ప్రొడక్ట్స్ అంటే, అండ్ వీ కెన్ షో దెమ్ యాజ్ అనే ఒక ప్రొడక్ట్స్ ని, ఒక హెల్తీ ఆర్గానిక్ ప్రొడక్ట్స్ ని క్రియేట్ చేసే బిగ్ ఆపర్చునిటీ కంపెనీ లాగా ఐ కుడ్ అజ్యూమ్ ఇట్ యాజ్. Yes, excellent. What did you like most in Murthy stock? సెకండ్ డే రోజు మూర్తి మాట్లాడాడు. అతను అప్పుల్ అంటే ఒక గవర్నమెంట్ సెక్టార్ లో జాబ్ చేస్తూ, టెలికాం డిపార్ట్మెంట్ లో జాబ్ చేస్తూ కూడా రకరకాల డిఫరెంట్ వ్యాపారాలను చేసి లక్షల్లో లాస్ అయిన టైంలో మళ్ళీ బిజినెస్ ని టేక్ ఓవర్ చేసుకొని సార్ అంటే బిఎస్ఎన్ఎల్ సార్ అఫ్ కోర్స్. అంటే సార్ ఒక పాయింట్ చెప్పారు అందులో, అంటే నాకు అన్ని సార్ చెప్పింది గుర్తుకున్నాయి, కాకపోతే వన్ పాయింట్ ఐ గోట్ హైలైటెడ్ అంటే బిజినెస్ ఎందుకు అందరూ చేయలేరు, బిజినెస్ అంటే చేసిన ఎందుకు ఫెయిల్ అవుతారంటే దే ఆర్ నాట్ గెటింగ్ గైడెన్సెస్. అండ్ ఇనీషియల్లీ అంటే ఇప్పుడు పీపుల్ ఆర్ గెట్ హ్యాబిచుయేటెడ్ టు దట్ ఓల్డ్ జాబ్ సిస్టమ్. ఎవరు చూసినా ఇంట్లో జాబ్ రావాలి, జాబ్ చేయాలని, అంటే అది కూడా తప్పనడం లేదు. ఇన్ఫాక్ట్ ఐ వాంట్ టు డూ ఈవెన్, అంటే నాకున్న అంబిషన్ ఎలా అంటే జాబ్ 9 to 8 hours అనే జాబ్ ని నేను నా యాక్టివ్ ఇన్కమ్ అనేది ఫ్యామిలీ కోసం స్పెండ్ చేయాలి. నేను చేసే సైడ్ హసిల్ అంటే మేబీ హ్యాంబే ఆర్ సంథింగ్, ఐ కుడ్ బి సేవింగ్ దట్ అండ్ ప్లస్ మై ఇన్వెస్ట్మెంట్. అంటే నాకు చాలా డ్రీమ్ ఉండే సార్, అంటే స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేయాలి. ఇనిషియల్లీ ఐ వాంట్, ఈవెన్ ఐఎమ్ రీడింగ్ నౌ దట్ బుక్స్ ఆల్సో. అంటే మీరు చెప్పిన బుక్స్ కాకుండా నేను స్టాక్ మార్కెట్ కి సంబంధించి నేర్చుకోవడం చేయడం, అంటే ఇవన్నీ ఈక్విటీ ఫండ్స్ వీటి గురించి నేర్చుకుంటున్నాను. దీనికోసం ప్యారలల్ గా సేవింగ్స్ చేయడానికి ఒక సైడ్ హసిల్ ఉండాలి కాబట్టి అన్నట్టు నాకు ఆ థాట్స్ ఉండేటి యాక్చువల్ గా. అండ్ సార్ సెడ్ దట్ ఇది నా మెంటాలిటీ. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ అపోజ్ మీ, ఎందుకంటే ఫస్ట్ ఉన్న పని చేసుకో రాదు, పక్కకు ఉన్న పని నీకు ఎందుకు, అంటే జాబ్ చేయొచ్చుగా, మళ్ళీ సైడ్ హసిల్ ఎందుకు, వచ్చిన పైసలు సరిపోవా అన్నట్టు. అంటే దే ల్యాక్ ద విజన్ ఆర్ దే ఆర్ యాక్చువల్లీ హ్యాబిచుయేటెడ్ టు ద ఓల్డ్ విజన్. ఆర్ అంటే ఇంతసేపు అంటే ఒక మీరు చెప్పిన సిడీస్ లో కూడా ఉన్నది ఒకటి, అంటే దప్పికేసినప్పుడు బావి తవ్వుకోవడం కాదు, ముందే రోజుకో 2 గుంటలు తవ్వుకుంటూ పెట్టుకుంటే నీకు దప్పికేసే టైంకి నీళ్ళు వచ్చేస్తాయి అన్నట్టు. సో ఐఎమ్ థింకింగ్ ఆఫ్ ఇట్. అండ్ అందులోనే సార్ చెప్పేది ఏంటంటే బిజినెస్ అంటే చాలా మందికి అపోజ్ చేస్తారు, అంటే వాళ్ళని సపోర్ట్ చేయడం మానేసి దే డిసపోర్ట్ అండ్ గ్రాచ్ బ్యాక్. అండ్ అందులో ఆ మెంటల్ ఇష్యూస్ లో కానీ, లేదంటే మనకు ఆ ఫీల్డ్ లో ఉన్న నాలెడ్జ్ ఉన్నా లేకపోయినా కంప్లీట్లీ ఒక పర్సన్ ని బ్లైండ్ గా ట్రస్ట్ చేయడంలో కానీ, లేకుంటే ఐడియాలజీ మీద అంత అవేర్నెస్ లేకుండా వి విల్ ఇన్వెస్ట్. అండ్ యూజువల్లీ సార్ సైడ్ అంటే లాసెస్ జరిగాయి చాలా. అంటే ఈ వాస్ స్టెప్డ్ ఇన్ టు దట్ డైరీ ఫార్మ్స్, అది లాస్ లో వచ్చాను చాలా, అంటే 20 lakhs దాకా అందులో లాస్ వచ్చాను. అంటే దట్ మెంటర్షిప్ అండ్ కోచింగ్ లాకింగ్ ఉంది కాబట్టి నాకు అది దొరికింది, అంటే ఆ ప్రాసెస్ అయింది. ఇక్కడికి వచ్చాక ఏంటంటే నేను చేసే పని తప్పు కాదు, నేను చేసే ప్రాసెస్ తప్పు. ఆ ప్రాసెస్ నేర్పించే కోచెస్ ఇక్కడ ఉన్నారు కాబట్టి ఐ గోట్ సక్సెస్ ఇన్ టు దిస్ బిజినెస్. దట్ వాట్ ఐ గోట్ ఫ్రమ్ దట్. ఎక్సలెంట్, కరెక్ట్. అంటే బయట పెట్టుబడులు పెట్టాలి, ఆ పెట్టుబడులకు పెట్టిన తర్వాత మన తోటి వాళ్ళు లేదా మనం పార్ట్నర్స్ అనుకున్న వాళ్ళు నమ్మకస్తులుగా నిజాయితీగా ఉంటారనుకుంటాం. మేబీ అక్కడ జరగకపోవచ్చు, మనం పెట్టిన డబ్బులు మనకు నష్టం చెప్పవచ్చు. రెండవది మీరు అన్నట్టు గైడెన్స్ లేదు, మనకు దాంట్లో ఎక్స్పర్ట్ అయిన వ్యక్తి మనకు గైడ్ చేయడు. ఆ రెండిటి కారణాల వల్లనే బయట చాలా వ్యాపారాలు నష్టపోతున్నారు. పెట్టుబడి కూడా పెట్టచ్చు, అంటే పెట్టుబడి పెట్టడంలో తప్పులే, అంటే ఇన్వెస్ట్ చేయాలి, అంటే సేవింగ్స్ ఉన్నదాన్ని మల్టిపుల్ చేయాలంటే ఇన్వెస్ట్ చేయాలి. కాకపోతే మనకి ఐడియాలజీ లేని దాని మీద, అంటే ఒక పర్సన్ ని కంప్లీట్ గా బిలీవ్ చేసి ఇన్వెస్ట్ చేయడం అనేది తప్పు అని నేను అర్థం చేసుకున్నాను. అంతే. కరెక్టే.
in the woman warrior panel, who impacted you the most and why? I got impacted mostly by నేమ్ దట్ ఎంటెక్ చేశారు ఆ మేడం, నాకు తెలియదు పేరు గుర్తు రావడం లేదు. అంటే షీ వాజ్ అన్ లెక్చరర్ ఇన్ ద కాలేజెస్, బట్ అంటే షీస్ గెటింగ్ లాక్డౌన్ టైంలో జాబ్ పోయింది పుష్ప నటరాజన్. ఐ గాట్ మోర్ కనెక్టెడ్ టు హర్. అంటే విత్ ఇన్ దిస్ ఈవెన్ దిస్ 1 year, అంటే 1 year లో తను ఎంత యునానిమస్ గా తన సైడ్ హసిల్ ని లేదంటే తన ఒక పని అంటే విగరస్ గా ఇంత చేంజ్ చేయగలిగిందంటే ఐ కెన్ అండర్స్టాండ్ ద డిజైర్నెస్ అంటే షీ హ్యాస్, అండ్ షీ లిటరల్లీ ఫెల్ట్ షీ డూ అట్ ఏ సిచ్యువేషన్ అన్నట్టు, కాబట్టి ఇంత సిచ్యువేషన్ లోకి వచ్చింది. కాబట్టి ఐ రియల్లీ లైక్ ద వే షీ స్పోక్ అండ్ ద ప్రాసెస్ షీ గాట్ త్రూ ఇన్. ఒకటి ఆమె ఓన్ టెస్టిమోనియల్, ఆమెకు మిరాకిల్స్ తీసుకొస్తే, ఆమె డిజైర్, ఆమెకు హెల్ప్ చేసే కోచెస్, ఆమె ప్రిపేర్ అయిన 1 month ప్రోగ్రామ్, ఈ BCT ప్రోగ్రామ్, దట్ ఈస్ ద హ్యూజ్ ఇంపాక్ట్. ఇప్పుడు 500 క్లయింట్స్ ఉన్నారు ఆమెకి. దాని వల్లనే ఆమె యాక్చువల్ గా మీకు చూపించిన కమిషన్ 2.15, బట్ వాళ్ళకి వేరే ఇయర్లీ బోనస్ అవి ఇవి కలిస్తే 3.5 lakh ఇన్కమ్ పర్ మంత్ ఆమెకు వచ్చింది. మేము ఆ రోజు మాకు ఆ టీమ్ మీటింగ్ లో ఆమె చూసిన తర్వాత వీఆర్ వండర్, అసలుకి మేము ఏం చేస్తున్నాం అనేది కూడా మాకు కూడా క్వశ్చన్ మార్క్ అయింది. బట్ ఏమంటే అందుకే ఎవరి దగ్గర మేము టైం స్పెండ్ చేయాలి, ఇన్వెస్ట్ అంటే ఇప్పుడు మీరున్న రైట్ క్యాండిడేట్ తో ఇన్వెస్ట్ చేస్తే వాళ్ళు గ్రో అవుతాం, మనం గ్రో అవుతాం. దట్ ఈస్ ద ఫండా. మీరు చెప్పేది కూడా నాకు ఐ లిటరల్లీ గాట్ కనెక్టెడ్. అంటే తన ఎర్నింగ్, మేడం ఇంకా ఎర్నింగ్ ద్వారా కనెక్ట్ కాలేదు నేను. అంటే she said she was obese, and she was somewhat obese and she want to be slimmed out. అంటే తను కూడా స్లిమ్డ్ అవ్వాలి అని తను ఎక్స్పీరియన్స్ చేసి పక్క వాళ్ళకి ఎక్స్పీరియన్స్ పంచింది కాబట్టి she got సక్సెస్. అండ్ సో దట్ అంటే అలా మోస్ట్ ఆఫ్ ద పీపుల్ కెన్ గెట్ కనెక్టెడ్. అందుకే తను అంటే యాక్చువల్లీ ఐ యూస్ టు బి ఒబెసిడ్. అంటే లిటరల్లీ 2019 వరకు నేను జస్ట్ అంటే నా 81 kgs దాకా ఉండే సార్. అప్పుడే నా దసరా హాలిడేస్ అయిపోయి నేను ఇంటికి వెళ్తున్నాను, యాక్చువల్ హాస్టల్కి వెళ్తున్నాను. డాడ్ వాస్ టేకింగ్ మీ టు డ్రాప్ ఇన్ టు మై కాలేజ్, అంటే నారాయణ కాలేజ్ లో నియర్ ప్రగతి నగర్. యాక్చువల్లీ ఆ టైంలో జరిగేది ఏంటిదంటే మా వదినకి పెళ్లి చూపులు జరుగుతున్నాయి. అంటే ఇప్పుడు అంటే అక్కడ మనకి జరిగే BCT ప్రోగ్రామ్ లో కంపెనీ నేమ్ మెన్షన్ చేయడం తప్పేమో కానీ, అంటే ఇప్పుడు అంటే యాక్చువల్లీ అంటే తను చాలా వెయిట్ ఉందని, సంబంధం దొరుకుతుందో లేదని మా మామయ్య ఏం చేశారంటే కలర్స్ లో జాయిన్ చేశారు. కలర్ లో జాయిన్ చేసి నెలకి 30-40 వేలు అన్నారు. నెలకి 40 వేలకి ఈవెన్ నువ్వు ప్రోగ్రెస్ ఉందా లేదా పక్కకు పెట్టండి, ఆ 40 వేలు అనే ప్రాసెస్ నాలో కూడా తిరుగుతుంది. అంటే తగ్గేది తగ్గకపోవే అనేది మన చేతిలో ఉంది. ఏదో ఒకదానికి తీసుకపోయి అక్కడ అలా 40 వేలు పెట్టి, అంటే జాయిన్ అవ్వాలనుకుంటే కూడా చాలా మంచి కూడా ఉన్నాయి. అక్కడనే పోయి 40 వేలు పెట్టాల్సిన అవసరం లేదు కదా మనం చేయాల్సింది. నేను ఇదే విషయం మా డాడీతో అంటే మా డాడీ ఏమన్నా, అఫ్కోర్స్ నేను కూడా ఆ టైంలో కొంచెం ఫ్యాట్ గా ఉన్నాను కాబట్టి మా డాడీ ఏమంటున్నారంటే, అయ్యో నీ పెళ్ళి అయ్యే టైం వరకు మరి నీకు కూడా అదే పరిస్థితి, ఇప్పుడు 40 వేలు ఇవన్నీ పెట్టాల్సి వస్తుంది, నేను నీకు 1,00,000 పెట్టాల్సి వస్తుంది కావచ్చు అని మా డాడీ అన్నారు. అది నా మైండ్ లో ఎంత స్టక్ అయిపోయింది సార్ అంటే, నేను కాలేజీకి వెళ్ళాక అదే మైండ్ లో పెట్టుకొని విత్ ఇన్ 2 months ఆర్ 2.5 months లో నేను 20 kgs తగ్గిపోయాను. 61 kgs కి వచ్చాను. అంటే అక్కడ చేసింది ఏం లేదు. అంటే నా ప్రాసెస్ అది తప్పు కావచ్చు నేను అప్పుడు చేసింది, కానీ నా డిజైర్ అలాంటిది. తగ్గి చూపించాలి మా డాడీకి అన్నట్టు చూపించుకొని నేను ఎలా అంటే, మీరు చెప్తే నమ్ముతారో నమ్మరో కూడా తెలియదు, మార్నింగ్ తిన్నా అంటే మళ్ళీ 2 days మార్నింగ్ వరకు ఏం తినపోయేది కాదు. ఐ యూస్ టు కంప్లీట్లీ డిపెండ్ అపాన్ మై బాడీ ఫ్యాట్. అంటే మనం ఎలా అంటే ఒక పూట తిన్నాక 2 పూటలు తినకుండా ఉంటే మన బాడీలో ఉన్న ఫ్యాట్ మెటబాలిజంగా కన్వర్ట్ అయ్యి గ్లూకోజ్ లా కన్వర్ట్ అవుతుందో, అలా నేను ఫ్యాట్ ఉన్నా కాబట్టి అలా చాలా వరకు నా ఫ్యాట్ రిడ్యూస్ అయిపోయి అలా నేను అఫ్కోర్స్ ఐ హ్యాడ్ సమ్ సైడ్ ఎఫెక్ట్స్, బట్ ఆల్సో అంటే అప్పుడు ఆ ప్రాసెస్ మన ప్రోగ్రామ్ కూడా అదే సేమ్. మన ప్రోగ్రామ్ కూడా ఇప్పుడు అదే, కాకపోతే కొద్ది సైంటిఫికల్ వేలో రైట్ గా చెప్తాం అంతే. ఓకే సార్, ఉపవాస ధర్మం అంటుంది.
ఉపవాస ధర్మం అది సార్. అంటే అదే దట్ ఈస్ ద అంటే రైట్ ఇప్పుడు మెథడ్. నేను ఎందుకు అలా కన్వర్ట్ అయ్యానంటే నాకు ఆ డిజైర్ ఉంది కాబట్టి 2 నెలల్లో 25 కేజీ అంటే మోస్ట్‌లీ పీపుల్సే నెలలో 5 కేజీల కంటే తగ్గద్దు. తగ్గితే అది అన్‌హెల్తీ తగ్గడం కూడా అని అంటారు. నేను అలా 2 కేజీలు 15 కేజీలు 2 నెలల్లో తగ్గానంటే అఫ్‌కోర్స్ అది అన్‌హెల్తీగానే జరిగింది. అయినా కూడా నా డిజైర్ వల్ల నేను అది తప్పని తెలిసినా చేయాల్సొచ్చింది. ఇక్కడ ఆ మేడం చేసే పని ఏందంటే తను కరెక్ట్ అని తెలిసి అంటే ఎలా అంటే తనకు ఆ డిజైర్ ఉంది కాబట్టి వితిన్ 8 మంత్స్ లో ఇంత సక్సెస్ అయింది. సో ఐ గాట్ కనెక్టెడ్ అంటే నా పరంగా అని చెప్తున్నాను అంతే. ఓకే. Naren mentioned mean goals versus end goals. What did you understand? How would success in this business bring you to your end goal? వర్క్ సార్. వర్క్ అంటే ఎలా అంటే నేను నా ఇంటర్‌లో What ఉన్నప్పుడు is your end goal? Not మై I am ఎండ్ గోల్ asking. మై ఎండ్ గోల్ ఈస్ టు అంటే మీకు చెప్పాను అంటే ఐ యూస్ ఐ వాంట్ టు సీ మై ఫాదర్ లిబర్డ్ అంటే తనకి అంటే యాక్చువల్‌గా ఐ మై ఎండ్ గోల్ ఈస్ టు బికమ్ వెల్తీ సార్. ప్రస్తుతానికి Yes. ఇట్స్ Freedom. ఇట్స్ మై ప్రాసెస్ వెల్తీ. It's a రిచ్ freedom. కూడా కాదు. It's a రిచ్ కూడా freedom. కాదు వెల్తీ. ఫ్రీడమ్. Rich is not insecure. Wealth is secure. వెల్త్ ఇస్ రిచ్ అంటే ఇప్పుడున్న పర్సన్ ఆ మనీ ఇప్పుడు ఉంటుందో లేదో తెలియదు. కానీ ఆ వెల్త్ మాత్రం గ్యారంటీ మనకు ఉంటుంది. ఐ వాంట్ టు బి వెల్తీ. అది నా ఎండ్ గోల్. ఆ ఎండ్ గోల్‌లో ఐ నీడ్ టు సాటిస్ఫై మై ఫ్యామిలీ అలాంగ్ మై సెల్ఫ్. ఇక్కడ Yes. ఏది కాంప్రమైజ్ కాకూడదు. అంటే నేను నా దాంట్లో కాంప్రమైజ్ కాకూడదు. నా ఫాదర్ నన్ను చూసి డిసప్పాయింట్ కాకూడదు. అది నేను చేయాలి. అండ్ ఐ షుడ్ సపోర్ట్ మై ఫ్యామిలీ. Can you specify few qualities required to succeed in your in entrepreneurship? మై క్వాలిటీస్ ఇప్పుడు ఇంతకుముందు చెప్పింది చెప్పండి. అస్తే సార్ అంటే నా క్వాలిటీస్ అంటే వర్క్, డెసిషన్ ఒక్కసారి డెసిషన్ తీసుకున్నామంటే దానికి కట్టుబడి ఉండడం. ఒక్కసారి డెసిషన్ అంటే లిటరల్లీ ఐ థింక్ ఐ హావ్ ఫ్యూ క్వాలిటీస్ లైక్ అంటే ఎలా అంటే ఐ విల్ థింక్ అంటే చాలా మంది థింక్ చేసిందే కాకుండా డిఫరెంట్ గా థింక్ చేస్తాను. అంటే ఇది ఇలాంటి ఎందుకు జరగాలి, డిఫరెంట్ గా ఎందుకు జరగద్దు అనే అంటే విచ్ ఈస్ ద మెయిన్ ఫర్ దట్ ఒక ఆంటర్‌ప్రెన్యూర్ కి ఉండాల్సిన క్వాలిటీ అనేది అంటే మైండ్ సెట్. అంటే మైండ్ సెట్ ఆ మైండ్ సెట్ నాలో ఉందని నేను బిలీవ్ చేస్తున్నాను. అండ్ ఐఎమ్ లెర్నింగ్ అంటే ప్రపంచం ఎలా నడుస్తుంది అంటే నార్మల్ అంటే ఇప్పుడు బయట ప్రపంచాన్ని చూడు నీకు తెలుస్తుంది అంటే ఆ ప్రపంచం కాదు. అంటే లైక్ బిజినెస్ పీపుల్ ఎందుకు బిజినెస్ గానే ఉండిపోతున్నారు, నార్మల్ పీపుల్ ఎందుకు నార్మల్ గానే ఉండిపోతున్నారు అంటే టాక్సెస్ సార్. చాలా మంది అంటే నేను ముందు ఎగ్జాంపుల్ కూడా చూశాను. ఏ అథ్లీట్ హూ వోన్ ఇన్ కామన్‌వెల్త్ గేమ్ 3 మిలియన్ డాలర్స్ అతనికి వచ్చాయి. ఆ $3 మిలియన్ లో హాఫ్ ఆఫ్ ది గాట్ హాఫ్ అంటే 1.3 మిలియన్స్ టాక్సెస్ గానే వెళ్ళిపోయాయి. ఎందుకంటే అతనికి ఆ మైండ్ అంటే ఆ నాలెడ్జ్ లేదు. ఆ టాక్సెస్ అంటే ట్యాక్స్ అంటే బ్లాక్ మనీ కన్వర్ట్ చేయడం లేదంటే టాక్సెస్ అవాయిడ్ చేయండి అని చెప్పడం. అంటే తక్కువ ట్యాక్స్ ఎలా పే చేయాలి, మనం హౌ కెన్ వి గ్రాబ్ మోర్ ఆఫ్ దట్ మనీ అనే ఈ ల్యాక్ కాబట్టి అతను అలా జరిగిపోయింది. అంటే ఐఎమ్ లెర్నింగ్ అంటే ఈ సైకిల్ ఎలా నడుస్తుంది అంటే బిజినెస్ అనే సైకిల్ లేదంటే సక్సెస్ఫుల్ పీపుల్ సక్సెస్ గానే ఎందుకుంటున్నారు అనే పీపుల్ కి ఐఎమ్ యాక్చువల్ అది ఒకటి. అండ్ ఐ థింక్ మై మైండ్ అంటే నా మైండ్ అంతా స్ట్రాంగ్ కాకపోతారు. ఎందుకంటే ఐ విల్ గెట్ ఈజీలీ డిప్రెస్డ్. బట్ వెన్ ఐఎమ్ డామ్ షూర్ అంటే నాకు ఎప్పుడైతే దాని మీద నమ్మకం ఉంటుందో నేను కాన్ఫిడెంట్ కదా ఐ విల్ బి ఓవర్ కాన్ఫిడెంట్ టు ఇట్. అంటే అది కూడా తప్పో రైటో తెలియదు కానీ అది నేను చేయగలుగుతాను అనే ఒక కాన్ఫిడెన్స్ నాలో కూడా ఉంది. అండ్ నెవర్ గివింగ్ అప్ అంటే నెవర్ గివింగ్ అప్ నెస్ అని ఉంది కాబట్టి అండ్ బర్నింగ్ డిజైర్ ఉంది కాబట్టి ఐఎమ్ థింకింగ్ ఐ కుడ్ ఏబుల్ టు సక్సెస్ ఇన్ దిస్ ఆంటర్‌ప్రెన్యూర్ ప్రోగ్రామ్. Yes. List 3 reasons why you feel you would be a worthwhile investment of your potential, coach, time and resources. యాక్చువల్లీ ఐ ఫీల్ ఐఎమ్ వర్త్ వైల్ ఎందుకంటే మీరు నాకు కనెక్ట్ అయ్యారు అని అంటే మీరు నాకు కనెక్ట్ అయ్యారు లేదంటే నేను మీకు కనెక్ట్ అయ్యాను అని మీలో ఆ మైండ్ సెట్ అంటే మీలో ఆ ఇంప్రెషన్ ఉంది కాబట్టి మీరు మీ టైం తీసుకుంటారు నా దగ్గర. అంటే ఆ క్వాలిటీస్ నాలో ఉన్నాయని మీకు నమ్మకం కలిగించే క్వాలిటీస్ నాలో ఉన్నాయి కాబట్టి మీరు మీ టైం స్పెండ్ చేస్తున్నారు నా దగ్గర. ఐఎమ్ ఒకటి థింకింగ్ ఒకటి శివ,
ఓకే సార్. మేము మేము మీ దగ్గర టైం ని ఇన్వెస్ట్ చేయడానికి మీ దగ్గర ఉన్న వర్త్ వైల్ ఏంటి? యాక్చువల్లీ ఐఎమ్ గెటింగ్ నాయిస్. పిల్లలు నో ఉన్నారు అంటే అలా చేస్తున్నారు ప్రాబ్లం. సార్. మేము మా విలువైన టైం ని మీ దగ్గర ఇన్వెస్ట్ చేయడానికి మీ 3 రీజన్స్ వర్త్ వైల్ ఏంటి? మై 3 రీజన్స్ వర్త్ వైల్ అంటే ఓకేనే సార్. అంటే 3 రీజన్స్ అంటే చాలానే ఉన్నాయి సార్ రీజన్స్ చెప్పడానికి. ఎలా అంటే ఐ థింక్ ఐ యామ్ ఇంటూ యువర్ ట్రైబ్ ఆర్ ట్రూప్. అంటే మీరు ఉన్న ట్రూప్ లో కానీ ఆ మైండ్ సెట్ లో నేను కూడా ఒక పర్సన్ ని కాబట్టి అండ్ యూ కుడ్ హ్యావ్ సమ్ టైమ్ అండ్ యూ కుడ్ హ్యావ్ సమ్ టైమ్ ఫర్ మీ. అండ్ ఆల్సో I feel have the potential and caliber to do whatever and to withstand in this entrepreneurial program. Also, I lack this mind diversion. అంటే డైవర్షన్ ప్రతి పర్సన్కి ఉంటుంది, కాకపోతే టైం ఎక్కడ స్పెండ్ చేయాలన్న క్వాలిటీ నాలో ఉంది కాబట్టి ఐ కుడ్ బి అంటే అనే ఒక క్వాలిటీ నాలో ఉంది కాబట్టి ఐఎమ్ థింకింగ్ ఐఎమ్ ఏబుల్ టు యూ ఐఎమ్ పొటెన్షియల్ ఫర్ యువర్ టైం. అంటే మీరు నాకు ఆ అర్హత ఉంది అని అలా ఫీల్ అవుతుందండి. ఎక్సలెంట్. ఇప్పటికీ మీరు చదివిన బుక్స్ ఏంటి? థింక్ అండ్ గ్రో రిచ్, మ్యాజిక్ ఆఫ్ థింకింగ్ బిగ్, 21st century of business. యాక్చువల్లీ 21st century ఆఫ్ బుక్ నేను ఆర్డర్ చేయలేదు, అదంటే పీడిఎఫ్ లోనే చదివాను. మీరు పంపించింది కాకుండా పీడిఎఫ్ లో చదివాను. అంటే అదొకటి చదివాను. ఇంకోటి నాకు ఆడియో బుక్స్ అంటే థింక్ అండ్ రిచ్ అనేది ఆడియో బుక్ లాగా నేను చదువుకున్నాను. కాకపోతే హౌ టు థింక్ బిగ్ అనేది మాత్రం నేను ఆర్డర్ చేసి అది చదువుకున్నాను. అండ్ ఐఎమ్ రీడింగ్ సమ్ అటామిక్ హ్యాబిట్స్ అని అంటే మీరు ఒకసారి నన్ను మీ బుక్ సెషన్స్ లోకి ఇన్వైట్ చేసేటప్పుడు నారాయణ సార్ చెప్పారు అటామిక్ హ్యాబిట్స్ అని. ఆ బుక్ గురించి చెప్పినప్పుడు అది ఆర్డర్ పెట్టాను. అది చదవలేదు. యాక్చువల్లీ ఇట్ ఈస్ కమ్, అది లిస్ట్ లో లేదు. బట్ ఐ వాజ్ ఇప్పుడు మీరు ఏదన్నా కొనాలి అనుకుంటే యూ కెన్ పర్చేజ్ పైప్లైన్ ఆఫ్ పారబుల్. రెండోది ప్రశ్నలే సమాధానం. ఇంగ్లీష్ లో కావాలంటే క్వశ్చన్స్ ఆర్ ద ఆన్సర్స్. ఈ బుక్స్ మీరు పర్చేజ్ చేయండి. హైలైటర్ పెట్టుకొని మీకు నచ్చిన పాయింట్స్ అందులో రాసుకోండి. మీకు ఎందుకంటే అంటే మనం ఇంకా స్టార్ట్ చేయాలి పీపుల్ తో కాన్వర్జేషన్ చేయడం. ఒకటే మనకు విజన్ డెవలప్ అయింది. ఏమంటారు, ఈ కంపెనీలో ఈ ట్రైబ్ లో మీరు ఉంటే ఎలాంటి ఫ్యూచర్ ఉంటుందో మీకు అర్థమైంది. తర్వాత ఇనిషియల్ రెసిస్టెన్స్ ని ఎలా ఎదుర్కోవాలనే విధంగా మీరు మైండ్ సెట్ ని డెవలప్ చేసుకున్నారు. పీపుల్ ని హ్యాండిలింగ్ చేసే దాంట్లో, పీపుల్ ని ఒప్పించే దాంట్లో, పీపుల్ యొక్క హార్ట్ బటన్స్ ని ఎలా కనుక్కోవాలనే విషయాలు నేర్చుకోవాలి. కాబట్టి ఈ బుక్స్ మీకు హెల్ప్ అవుతాయి. ఒక బిజినెస్ ని ఇతరులకు కన్వే చేయడానికి ఈ 21st century ఆఫ్ బిజినెస్ బుక్, పైప్లైన్ ఫర్ పారబుల్, కాపీ క్యాట్ 101 ఇవన్నీ బుక్స్ మనకి హెల్ప్ అవుతాయి. వై నెట్వర్క్ బిజినెస్, వై డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్. ఇక్కడ మనం ఎందుకంటే నెట్వర్క్ అనే పదాన్ని మేము వాడొద్దంటాం ఎక్కువ, ఎందుకంటే నెట్వర్క్ అనే పదాలు బయట స్కీములు వాడుతున్నాయి. సో వీఆర్ అందుకే మనం వర్డ్స్ అన్ని సైడ్ హజిల్ అని చెప్పవచ్చు, లేదా డైరెక్ట్ సెల్లింగ్ కాన్సెప్ట్ అనొచ్చు. బిజినెస్ అనకూడదు. బిజినెస్ అంటే చాలా మందికి ఒకే ఒక అపోహ ఏమంటే ఇన్వెస్ట్మెంట్ పెట్టాలేమో అనే దాంట్లో ఉంటారు. కాబట్టి we used to the word is concept. We are building direct selling concept, whatever. డైరెక్ట్ బిజినెస్ అనే పదం అనకుండా మనం వెళ్ళడం. తర్వాత ఎలాగో వాళ్ళకి ఏంటి బిజినెస్, ఈ బిజినెస్ లో ఇన్వెస్ట్మెంట్ లేకుండా పీపుల్ ని ఎలా కనెక్ట్ చేయొచ్చు అనే విషయాలు మీరు ఒక్కొక్కటి చేసుకోవచ్చు. అయితే పీపుల్ ని కనెక్ట్ చేయడానికి ఈ బుక్స్ అవసరం అయితే, ప్రోడక్ట్ ని కనెక్ట్ చేయడానికి, మన వరల్డ్ ఆఫ్ వెల్నెస్ కమ్యూనిటీని కనెక్ట్ చేయడానికి ఇవన్నీ హెల్ప్ అవుతాయి. సో దానికి సంబంధించి నేను ఎలా పీపుల్ ని కనెక్ట్ చేయాలి, ఏం కథ అనేది మళ్ళీ ఈరోజు ఇప్పుడు ఓకే అనుకుంటేనే కంటిన్యూ చేద్దాము, లేదంటే మళ్ళీ ఇంకోసారి చూద్దాం.